నమస్కారం, నమితా న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప కోలుకోలేరు, కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల పర్యటన. సీఎం చంద్రబాబుని కలిసి విరాళాలు అందించిన బాలకృష్ణ, సిద్ధు, జొన్నలగడ్డ, విశ్వక్షేన్. వైసీపీ నేతల మీద అక్రమ కేసులు బనాయిస్తూ బాధితులను పోలీసులు హింసిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు. డీటెయిల్స్ చూస్తే, ఏపీలో వరద నష్టం పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. ఏపీలో వరద నష్టంపై అంచనా వివరాలను చంద్రబాబుతో పంచుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ, రాష్ట్రంలో పంట నష్టంతో పాటు భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని, ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర బృందాన్ని కోరారు. ఈ విపత్తును సాధారణ విపత్తులా చూడవద్దని విజ్ఞప్తి చేశారు. రికార్డు స్థాయిలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ప్రజా జీవితం అతలాకుతలమయ్యిందని వివరించారు. సర్వం కోల్పోయిన వరద బాధితులు, రైతులు మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప తిరిగి కోలుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. Minor bridges. This is also bridges. No major. That's my point. Kalwar is a part of sample 15 roads, 15 cross drainage works are damaged. 15 cross. Any bridges damages? Yes, 15 cross CD works, cross drainage works. Cross drainage works. Damaged. Road dams. Road dams and the side culverts. Low level. Low minor bridges. Low level. This is also bridges. No major. That's my point. Kalwar is a part of ఏపీలో వరద బీభత్సం పట్ల తెలుగు సినీ పరిశ్రమ ఉదారంగా స్పందించింది. నటులు, టెక్నీషియన్లు ఎవరికి తోచినంత వారు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ 50 లక్షలు, యువ హీరోలు సిద్ధు, జొన్నలగడ్డ 15 లక్షలు, విశ్వక్షేన్ 5 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాలయ్య, సిద్ధు, విశ్వక్షేన్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తాము ప్రకటించిన విరాళాల తాలూకా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. వరద బాధితుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఏలేరుకు చేరుకున్న జగన్ వరద బాధితులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాడైన వరి కంకులను జగన్కి చూపిస్తూ రైతులు తమ గోడుని విన్నవించారు.
ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఇక్కడ జరిగిన పరిణామాలు, ఇక్కడ జరిగిన రిజర్వాయర్కి సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరాండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. కారణం ఏమిటి అని అంటే, సైక్లోన్ వస్తుంది, డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది, భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 31వ తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసినారు, అలర్ట్ చేసినారు. అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి, దానికి రివ్యూ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీని పిలిపించాలి, ఇరిగేషన్ సెక్రటరీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి, ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి. ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి. రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి, హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లున్నాయి, వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి, ఏ స్థాయిలో నీళ్ల ఇన్ఫ్లో రాబోతా ఉంది, ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా, బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ను ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది, కలెక్టర్లది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది, అన్ఫార్చునేట్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఏలేరు రిజర్వాయర్లో సైక్లోన్ వస్తూ ఉంది, ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది, భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంటు పూర్తిగా గాలి కొదిలేశారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చెడ్డమని చంద్రబాబు నాయుడు గారిని. వైసీపీ నేతల మీద అక్రమ కేసులు బనాయిస్తూ బాధితులను పోలీసులు హింసిస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు శుక్రవారం అన్నారు. బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ ఆరోగ్యం బాగోకపోతే పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ సోషల్ మీడియా గురజాల కన్వీనర్ వెన్న రాజశేఖర్ రెడ్డిపై టీడీపీ అల్లరిమోక దాడి చేయబోయారని అన్నారు. కాపాడాల్సిన సీఐ భాస్కర్రావు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టి లాఠీలతో కొట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం బ్రాహ్మణపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురజాల నియోజకవర్గ కన్వీనరు వెన్న రాజశేఖర్ రెడ్డి, అలాగే అక్కడ సర్పంచు తనయుడు మాబు ఇద్దరు కూడా సర్పంచ్కి బాలేకపోతే ఏదైతే మాబు వాళ్ళ నాన్న అక్కడ సర్పంచ్ బ్రాహ్మణపల్లి చూడ్డానికి పోయారు. ఈ సోషల్ మీడియా వాళ్ళు వచ్చారని కొంతమంది తెలుగుదేశంలోని అల్లరి మూక వాళ్ళ మీద దాడి చేయబోయారు. అది అందరు వీడియోలు బహిర్గతంగా చూసాం. వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి ఇంట్లో గడేసుకొని
తలుపులు వేసుకొని ఇంట్లోపల ఉంటే అప్పుడు వెంటనే నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఎస్పీ గారు తక్షణమే స్పందించి సిఐల్ని అక్కడికి పంపించాడు. గొడవ లేకుండా చూస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అక్కడ పిడుగురాళ్ల సిఐ కూడా నాకు మాట ఇచ్చి వాళ్ళని గొడవ లేకుండా చేస్తాం సార్, వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ పోలీసులు వాళ్ళని వ్యాన్లో ఎక్కించుకొని నిన్న మధ్యాహ్నం 2 గంటలకి మరి ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయో అందరికీ తెలుసు, తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి గురజాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్రమంగా వరద సహాయక చర్యలకు వైసీపీ దూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. అరండల్పేటలో గురువారం డొక్కా మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూటమి శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని గుర్తు చేశారు. కానీ జగన్ జైల్లో ఉన్న వారిని పరామర్శిస్తూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలలో ఉన్న పార్టీ వైసీపీనే అని ఎద్దేవా చేశారు. ప్రజా కార్యక్రమాల్లో కాకుండా ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ ఆ తుఫాను కార్యక్రమాల్లో పాల్గొని ఆ బాధితుల పక్షాన మాట్లాడుతూ వాళ్ళ గురించి ఏం కేవలం వాళ్ళు మాట్లాడే అంత తుఫాను జరుగుతుంటే వచ్చి జైల్లో ఉన్న తన అనుచరుల్ని ప్రారంభిస్తూ వచ్చారు. తప్పేం లేదు, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం తప్పిస్తుంది. కానీ అంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం ఇవాళ గత జైల్లో ఉన్న వారం తర్వాత తీసుకోవచ్చు. కానీ ప్రజలంతా కాకబిట్లై ఉన్నారు, చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన ప్రాంతాలను ఆ బాధితులు ఏం చేయాలి, సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి, అన్ని పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, అనేక పార్టీలు, సిపిఐ, సిపిఎం, అందరు పార్టీలు. ఒకే ఒక్క పార్టీ దూరంగా ఉన్న పార్టీ వైసీపీ. వైసీపీకి వరుస షాకులు తగులుతూ ఉన్నాయి. కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలోకి జంప్ అవుతూ ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో వీరంతా టీడీపీలో చేరారు. బకాయి పడ్డ 3 నెలల వేతనాలు చెల్లించాలంటూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సెక్యూరిటీ గార్డులు ఆందోళన చేశారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావాల్సి ఉందని సిఎస్ఓ సమాధానం చెప్పడంతో సెక్యూరిటీ గార్డులు విధులు బహిష్కరించి న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ సెక్యూరిటీ ఏజెన్సీ ఎండీ 6 నెలలకు ఒక్కసారి జీతాలు పెంచుతానన్న హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ నెల 14వ తేదీన జాతీయ స్థాయి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి తెలిపారు. గుంటూరు డిఈఎల్ఎస్ఏ కార్యాలయంలో గురువారం మీడియాతో లీలావతి మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులు తమ పరిధిలోని న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మనం జాతీయ లోక్ అదాలత్ మళ్ళీ 14 సెప్టెంబర్న జరుగుతోంది. ఇది మన జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు ఉమ్మడి జిల్లా
పల్నాడు, బాపట్ల, గుంటూరు ఈ 3 జిల్లాల్లో కలిపి ప్రతి కోర్టు ప్రాంగణంలోనూ జరుగుతుంది. ఈరోజు పొద్దున 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనం కాంప్రమైజ్ చేసుకోదగిన కేసులు అన్నీ కూడాను కాంప్రమైజ్ చేసుకోవచ్చు. సివిల్ దావాలైతే ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ అవుతుంది. కాబట్టి ఇరు పార్టీలు కాంప్రమైజ్ టర్మ్స్ ఆ కండిషన్స్తో వచ్చారంటే కనుక అవి రికార్డ్ చేసి లీగల్గా ఉన్న టర్మ్స్ ప్రకారము అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో కూడాను మనకి ఎన్ఐ యాక్ట్ కేసులు అంటాం, అంటే చెక్ బౌన్స్ కేసులు. వాటిల్లో కూడా ఇరుపక్షాలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎలా సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో అలా తీసుకొస్తే కనుక ఆ కేసులు కూడా సెటిల్ అయ్యి అవార్డు పాస్ అవుతుంది. ఎన్ఐ యాక్ట్ కేసుల్లో కూడా అవార్డు పాస్ అయిన తర్వాత సివిల్లో ఒక డిగ్రీ వచ్చినప్పుడు ఎలా అటాచ్మెంట్లు, ఎలా మనీ రికవరీ చేసుకుంటారో అలా ఎన్ఐ యాక్ట్ అవార్డులో కూడాను ఒక ఈపీ ఫైల్ చేసుకొని అమౌంట్ రికవరీ చేసుకోవచ్చు. సో ఈ సౌలభ్యం కూడా ఉంది. ఇందులో మనకి సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం ఇదొక బెనిఫిట్ ఉంది. సో ఎన్ఐ యాక్ట్ కేసుల్లో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి మరణం తమ పార్టీకి తీరని లోటని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ యేచూరి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో గురువారం సాయంత్రం యేచూరి చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామారావు, అజయ్ కుమార్, మాణిక్యవరప్రసాద్, వినయ్ కుమార్ పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, అమరజీవి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. సాధిస్తాం సాధిస్తాం సీతారాం యేచూరి గారి లక్ష్యాలను, ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం సీతారాం యేచూరి గారి లక్ష్యాలను, ఆశయాలను. సీతారాం యేచూరి గారి లక్ష్యాలను, ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం. అందరూ నివాళులు అర్పించండి. తర్వాత మాణిక్యవరప్రసాద్ గారు మాట్లాడతారు. నివాళులు అర్పించిన తర్వాత అందరూ అందరూ నుంచండి. మళ్ళీ బాగున్నారు. రండి ప్రణమ్మా. ఒక్క నిమిషం. రాధాకృష్ణమూర్తి గారు కాంగ్రెస్ అందరికి రండి. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, అమరజీవి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. సాధిస్తాం సాధిస్తాం సీతారాం యేచూరి గారి లక్ష్యాలను, ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం సీతారాం యేచూరి గారి లక్ష్యాలను, ఆశయాలను. సీతారాం యేచూరి గారి లక్ష్యాలను, ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం. అందరూ నివాళులు అర్పించండి. తర్వాత మాణిక్యవరప్రసాద్ గారు మాట్లాడతారు. నివాళులు అర్పించిన తర్వాత అందరూ. రాజమహేంద్రవరంలో స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కల్నల్ రితిన్ మోహన్ అగ్రవాల్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో ఎన్సీసీ గ్రూపు కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరంలో నిర్వహించే స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులో దేశవ్యాప్తంగా ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొనడం జరిగిందని కల్నల్ రితిన్ మోహన్ అగ్రవాల్ పేర్కొన్నారు. By the NCC cadets, we are not able to project in right time and right frame to all to the media person, to the media. Therefore, to bridge this gap, we have decided to have a regular media interaction, and as part of that, this is the first time we'll be having. This is the first interaction, and subsequently we'll keep having interaction to brief you on the activities undertaken by the cadets of the NCC. Today, I will be briefing you on 3 activities. First is the action taken or the action taken by the cadets of NCC during the flood relief. Second is the conduct of special national integration camp by Kakinada. And third is the major achievements of our cadets in last 2 months. We will be also releasing you the press release of all the activities after the briefing is over. First is the flood relief. As you are aware that a few cities of the Andhra Pradesh were stuck with the floods, flash floods, and it gives me a great sense of pride that our cadets were up and about along with the civil administration. Therefore,
we were able to mitigate or restrict the impact of floods in the affected cities. And my statement is testimony itself by the civil administration, which have made a lot of appreciations at various levels in our hierarchy. The cadets were everywhere, whether it is preparation of food, packing of food, delivery of food and water, and most important, they were also part of the health and hygiene activity, which normally, because of the floods, there is a possibility of spread of waterborne diseases. Our DDG, based on his directions, we had imparted training to our cadets during the annual training camp regarding how to handle the natural calamities. Now I'll be briefing on a special national integration camp. It's a special camp. When we say it's an integration camp of Pan India, where all the cadets from India, approximately 300 cadets, will be coming and participating in various cultural activities. It is the only camp in India where the cadets from Pan India, that is all over the directorates, 17 directorates, will come and showcase their culture, heritage, and major heroes of their state. This was basically started in 1990, but somehow in last 2 years back, it was shifted to other places of the in the AP and Telangana. But again, we have focused and got this camp at Kakinada. I'll sure that you will be also covering that achievement, that camp. It is of 10 days from 2nd October to 12th October, where we'll also have the major competitions, sports, creative competitions, and special social activities, social service and community development activities in terms of going to the old age home, child home. రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జారీ చేసిన రెండవ ప్రమాద హెచ్చరికను శుక్రవారం ఉదయం 6 గంటలకు ఉపసంహరించారు. గోదావరి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టి నీటి మట్టం 13.70 అడుగులకు చేరడంతో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కాగా 12,47,419 క్యూసెక్కులు మిగుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 40.50 అడుగులకు చేరిందని కేంద్ర జలసంఘ అధికారులు తెలియజేశారు. మకిలీపురం విఎన్ఎం కాలేజీ ఆవరణలో గురువారం జరిగిన నిరసన దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సందర్శించి మద్దతు తెలిపారు. జీతాల మీదే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న అధ్యాపకుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కళాశాల యాజమాన్యం వారి జీతాలు ఇవ్వటానికి చర్యలు చేపట్టాలని అన్నారు. నిరసన దీక్షలో పాల్గొన్న వారికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కరెస్పాండెంట్ నిర్లక్ష్య వైఖరి, కరెస్పాండెంట్ నిర్లక్ష్య వైఖరి, కరెస్పాండెంట్ మొండి వైఖరి. చెల్లించాలి నిలిపివేసిన జీతాలను వెంటనే, నిలిపివేసిన జీతాలు వెంటనే. న్యాయం చేయాలి అధ్యాపకులకు వెంటనే, న్యాయం చేయాలి అధ్యాపకులకు వెంటనే. చెల్లించాలి నిలిపివేసిన జీతాలు వెంటనే, నిలిపివేసిన జీతాలు వెంటనే, నిలిపివేసిన జీతాలు వెంటనే. కరెస్పాండెంట్ నిర్లక్ష్య వైఖరి. భూభాగంగా ఉన్నటువంటి ప్రదేశంలో చిన్న తనకు టీసీ ఇవ్వాలని పాలకొల్లు రంగమన్నారుపేటలోని సన్షైన్ స్కూల్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ
టీసీ ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నారని అచంట మండలం కరగోరిమిల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని రాయపురెడ్డి జ్ఞానేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తల్లిదండ్రులతో పాలకొల్లులో ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఇంజనీరింగ్ కాలేజ్ సీటు వచ్చిందని అధికారులు జోక్యం చేసుకుని టీసీ ఇప్పించాలని కోరారు. జ్ఞానేశ్వరి మాది కరగోరిమిల్లి. నేను 8th, 9th, 10th సన్షైన్ స్కూల్లో చదివాను. 9th, 10th ఫుల్ కరోనా. 10th క్లాస్ ఫీజు మొత్తం 20,000 వేశారు. 20,000 మేము కట్టలేము సార్, మేము లేనోళ్ళం అని చెప్పి చాలా బ్రతిమాలారు మా పేరెంట్స్. బ్రతిమాలిన తర్వాత 15,000 ఒప్పుకున్నారు. మేము 15,000 కట్టాము. కట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి 10కి తీసుకోమన్నారు. తీసుకోమంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత 4 days కూర్చోబెట్టుకున్నారు. ఏంటి అని అడిగితే ఇంకో 5,000 కడితే కానీ ఫుల్ ఫీజు కడితే కానీ ఇవ్వనంటున్నారు సర్టిఫికెట్స్. అలా అన్నారని మేము జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రవికుమార్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏయూ గారిని పంపారు. పంపినా సరే వీళ్ళు ఇంకా 2 hours కూర్చోండి ఇస్తామని ఇప్పటికీ ఇంకా సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. చాలా బ్రతిమాలాము. తర్వాత ఒప్పుకున్నారని కట్టాము. మళ్ళీ ఇప్పుడు ఇంకో 5,000 కడితే కానీ ఇవ్వనంటున్నారు సర్టిఫికెట్స్. ఎగ్జామ్ రాసాను, నాకు ర్యాంక్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది. ఆ ఫ్రీ సీట్ జాయిన్ అవ్వడానికి ఈరోజే లాస్ట్ డే. అందుకే సర్టిఫికెట్స్ కోసం నేను జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడాను. ఆయన ఏయూ గారిని పంపారు. ఆయన వచ్చినా సరే ఇవ్వట్లేదు. ఇంకా 2 hours కూర్చోమన్నారు మమ్మల్ని ఇక్కడ స్కూల్ దగ్గర. కోసం 3 రోజుల నుంచి తిరుగుతున్నామండి. చాలా బ్రతిమాలేనండి. నాకు హార్ట్ ఆపరేషన్ అయ్యిందండి. అందు గురించి ఫైనాన్స్ ప్రాబ్లం అండి. అందు గురించే వచ్చి అడుగుతుంటే ఇస్తామంటున్నారు కానీ కలెక్టర్ గారిని అడిగినా కానండి ఇస్తామంటున్నారు కానండి మళ్ళీ టైం పెట్టి మమ్మల్ని అక్కడ కూర్చోబెడుతున్నారు కానీ 3 రోజుల నుంచి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి మాకు. ఆయన సాయంత్రం లోపల మీరు ఇవ్వాలనండి ఎంఈఓ గారిని పంపించారండి. ఆయన్ని పంపించినా కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదండి. 2 hours కూర్చోండి తర్వాత ఇస్తామంటున్నారండి. మాది బాగా నిరుపేద కుటుంబం అండి. మా ఆయన గారు వ్యవసాయ కూలీ అండి. మాకు డబ్బులు లేవండి చదివించుకోవడానికి. ఆయన ఇచ్చారు కదండి, జాయింట్ కలెక్టర్ గారు చెప్తారు కదా ఇచ్చారు కదా అని కూర్చున్నామండి. ఇవ్వట్లేదండి. ఇప్పుడు మా పరిస్థితి బట్టి మేము ఇక్కడ కూర్చుంటున్నామండి. 3 రోజుల నుంచి కూర్చుంటున్నామండి. తిండి చెప్పలేదండి. మాకు 3 రోజుల నుంచి కూర్చుంటున్నామండి. ఇవ్వట్లేదండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.